హలో గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే చాలా కంపెనీస్ అయితే మెన్షన్ అయితే చేశాను ఫ్రెషర్స్కి మాత్రమే. సో ప్రతి వీడియోని ప్రతి ఒక్క దాన్ని అయితే మీరైతే క్లియర్గా అయితే చూడండి. మీకు హైదరాబాద్ లొకేషన్, చెన్నై లొకేషన్, బెంగళూరు లొకేషన్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ అయితే మెన్షన్ అయితే చేసేసాను. వీడియో లేట్ చేయకుండా వీడియోని అయితే మొత్తం క్లియర్గా అయితే చూసేసేయండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నుంచి అయితే కొంచెం నేను డైలీ అయితే వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. కొంచెం వర్క్ బిజీగా ఉండడం వల్ల లేట్ అయితే అయ్యింది. అండ్ ఈరోజు అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ ఓన్లీ అండ్ అలానే మెడికల్ బిల్లింగ్ ఫ్రెషర్స్కి మాత్రమే. ఈ రెండు అయితే ఫ్రెషర్స్కి మాత్రమే అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ అయితే ఉండాలండి. అది కూడా వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి పారామెడికల్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు. అండ్ స్కిల్స్ అయితే వచ్చేసి గుడ్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ విత్ డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సిపిసి సర్టిఫికేషన్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎవరికైతే సిపిసి ఉందో వాళ్ళకి 24K అనమాట శాలరీ అయితే వచ్చేసి. సో లొకేషన్ అయితే వచ్చేసి బెంగళూరు, చెన్నై, తిరుచి వీటిలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంపెనీ అయితే వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనమాట. చాలామంది కంపెనీస్ ఏంటి అని అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా వీడియోలో స్టార్టింగ్ కానీ, మిడిల్ కానీ, ఎండింగ్లో కానీ కంపెనీ గురించి అయితే చెప్తాను. అండ్ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ అయితే రావు. సో ఇదైతే వచ్చేసి కంపెనీ ఒమేగా హెల్త్ కేర్ అనమాట. ఇక్కడైతే ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈమెయిల్ ఐడికి మీరైతే రెజ్యూమ్ అయితే పంపించవచ్చు అనమాట. సో మీకు ఏ లొకేషన్ కావాలనేది కూడా వాళ్ళకి అక్కడ మీరు సబ్జెక్ట్లో కానీ లేదా కింద మ్యాటర్లో కానీ మీరు మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. సో వాళ్ళైతే మీకైతే వెంటనే రిప్లై ఇస్తున్నారు. నాకైతే నేను ట్రయల్గా చేసి మెసేజ్ అయితే ఈమెయిల్ అయితే చేశానండి వర్కింగ్ డేస్లో. సో వాళ్ళైతే నాకైతే రిప్లై అయితే ఇచ్చారనమాట 1 డే ఆగేసి. సో మీరు 1 డే ఆగి మీకు రిప్లై ఇవ్వకపోతే డే బై డే అలా ఆగి ఈమెయిల్ అయితే పెట్టండి వాళ్ళకి. సో వాళ్ళైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు. సో నెక్స్ట్ కంపెనీ కూడా వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనమాట. పైదైతే మెడికల్ కోడింగ్, ఇదైతే వచ్చేసి మెడికల్ బిల్లింగ్ అనమాట. ఇదైతే వచ్చేసి ఎనీ డిగ్రీ కానీ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ అడుగుతున్నారనమాట. గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఎనీ డిగ్రీ అయితే అడుగుతున్నారు. అండ్ డే షిఫ్ట్ అయితే వచ్చేసి ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసేద్దాం. ఇనిషియల్ బిల్లింగ్ అనాలిసిస్ ఫర్ యూఎస్ అంబులెన్స్ సర్వీసెస్ అనమాట. శాలరీ అయితే పరాణం అయితే మెన్షన్ అయితే చేసేసారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ రెజ్యూమ్ పంపించడానికి అండ్ వాట్సాప్లో మీరైతే లింక్ వాట్సాప్లో అయితే రెజ్యూమ్ అయితే పెట్టొచ్చు. అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశాను. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా మీ యొక్క రెజ్యూమ్స్ తీసుకొని డైరెక్ట్ కంపెనీకి అయితే వాకిన్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ స్కిల్స్ అయితే ఏం అడగట్లేదండి, రీడింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ మీరైతే ఏమన్నా లెర్న్ అయితే ఈజీగా అయితే మీరు అడాప్ట్ చేసుకోవాలి. అండ్ అలానే రెడీ టు లెర్న్ అండ్ ఓపెన్నెస్ టు ద ఫీడ్బ్యాక్. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చేసారు. పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఉంటుందంట. గ్లోబల్ కార్పొరేట్ కల్చర్ అనమాట ఇది. గ్రేట్ లెర్నింగ్ అండ్ టీం వర్క్ అయితే ఉంటుంది. బెస్ట్ లెర్నింగ్ అంటే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. సో ఏమీ లేదు, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చేసారు, స్కిల్స్ అయితే చెప్తున్నారు. సో మీరు ఎక్కడికి వాకింగ్ అవ్వాలనేది చూసేద్దాం. సో టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి 17th జూన్ నుంచి 26th జూన్ వరకు మాత్రమే జరుగుతున్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ డిగ్రీ కాబట్టి ఓన్లీ మెడికల్ కోడింగే కాదండి, మెడికల్ బిల్లింగ్ కూడా బాగుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత. సో మీరు మనకి ఇది రావట్లేదు, ఏంటక్క మేము ఫ్రెషర్స్ని మెడికల్ కోడింగ్లో ఏంటి అసలు వేకెన్సీస్ లేవు అంటున్నారు. ఫస్ట్లో అసలు రావండి, వచ్చినా కూడా ఓన్లీ తక్కువ శాలరీ. స్టార్టింగ్ వచ్చేసి 7K 8K అట్లా ఉంటాయి. తర్వాత వచ్చేసి కొంచెం శాలరీ పెరుగుతుంది. అది కూడా నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మనం బాగా సర్టిఫికేషన్ చేసి మంచి ఎంఎన్సీ కంపెనీ లైక్ కొంచెం పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యామంటే అప్పుడు మనకి శాలరీ అయితే వచ్చేసి 18K అట్లా ఇస్తారండి స్టార్టింగ్. లేదండి మేము సర్టిఫికేషన్ చేయలేదు, నాన్ సర్టిఫైడ్ అంటే ఖచ్చితంగా 8K నుండి 9K నుండి 10K నుండి స్టార్ట్ అవుతాము, లేదా 15K నుండి స్టార్ట్ అవుతాము. అది కూడా మార్నింగ్ షిఫ్ట్స్ దొరకవు, అది కూడా నైట్ షిఫ్ట్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంకా ఖచ్చితంగా కోడింగే చేయాలంటే మాత్రం ఇంకా మెడికల్ కోడింగ్కి వెయిట్ చేసి చేయండి. లేదంటే అసలు టైం అయితే వేస్ట్ చేసుకోకండి. అసలు బయట అయితే జాబ్స్ అస్సలు లేవు. ప్రెజెంట్ ఏదన్నా ఉంటే అది ఆపర్చునిటీగా మీరు తీసుకొని యూస్ చేసుకోండి. సాటర్డే సండే లేదా మీకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వాళ్ళని పర్మిషన్ అడిగి ఏదన్నా పర్మిషన్ చెప్పేసి ఆ రోజు మాత్రం ఇంటర్వ్యూకి వాకిన్ అవ్వి మెడికల్ కోడింగ్కి అలా ట్రై అయితే చేయండి. అంతేగాని కోడింగ్ కోసం అయితే కూర్చోవద్దు. చాలా వరకు కంపెనీస్ ఓన్లీ ఇప్పుడు సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఒక ఎగ్జామ్ రాయాలంటే 30K నుండి 60K దాకా ఉన్న ఎగ్జామ్ ఫీజు. చాలా కష్టం అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంపాదించి మళ్ళీ కోచింగ్కి విడిగా 20K కట్టి ట్రైనింగ్కి 20K కట్టి విడిగా మళ్ళీ ఆ తర్వాత ఎగ్జామ్కి విడిగా కట్టాలంటే చాలా కష్టం అండి. సో నేనైతే ఇది ఒక చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వేరే అయితే ట్రై చేసి ఇంటర్వ్యూస్కి మాత్రం వాకిన్ అయితే అవ్వమని చెప్తాను.
ఇదైతే వచ్చేసి బెంగళూరు లొకేషన్ అనమాట. మెడికల్ బిల్లింగ్ 17 జూన్ నుంచి 26 జూన్ వరకు అయితే ఉన్నాయి. ఇది కూడా 9:30 నుంచి మార్నింగ్ 12 వరకు అయితే జరుగుతాయి అనమాట. సో మార్నింగే మీరు వాకింగ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 26 జూన్ అనేది లాస్ట్. సో లొకేషన్ అయితే మెన్షన్ చేశాను, వాకింగ్కి వెళ్ళండి. లేదా మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అయితే అయిపోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది కూడా మెడికల్ బిల్లింగ్ అనమాట. ఇదైతే పసిఫిక్ అనమాట కంపెనీ అయితే వచ్చేసి. ఇదైతే పూర్తిగా నైట్ షిఫ్ట్, కాకపోతే పేమెంట్ పోస్టింగ్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఛార్జ్ పోస్టింగ్ అనమాట. ఓపెనింగ్ పొజిషన్స్ అయితే వచ్చేసి లొకేషన్ నోయిడా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను, సార్సియామండి. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ అలానే కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా నచ్చుతున్నాయా లేదా ఈ వీడియోస్, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది. అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి. క్లారు సార్సియం అనమాట. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి అండ్ మెడికల్ కోడర్ అనమాట. వేకెన్సీ అయితే వచ్చేసి లొకేషన్ అయితే కోయంబత్తూర్ అనమాట. అయితే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చేసారు. అండ్ అలానే మనకి ఏమేమి స్కిల్స్ కావాలి అన్నది ఇచ్చారు. రొటీన్ అనమాట. ఇదైతే వచ్చేసి ప్రతి కంపెనీలో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే అడుగుతారు. అండ్ అలానే వాటితో పాటు మెడికల్ టెర్మినాలజీస్ అడుగుతారు. సర్టిఫికేషన్ అంటే మాడిఫైర్స్ ఉంటాయి. అండ్ అలానే కొంచెం డెప్త్ ఏమన్నా అంటే కేసెస్ ఇచ్చి ఇది వస్తే ఏంటి, ఇలా కొంచెం ఒక సిపిసి చేసిన వాళ్ళకి ఏంటంటే కొన్ని కేసెస్ ఉంటాయి అనమాట. సో ఆ కేసెస్ని ఏదన్నా ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చి అది రిజాల్వ్ చేయమని చెప్తారు. అంత టఫ్ అయితే అడగరు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా అడిగితే అట్లా అడగొచ్చు, లేదంటే మాడిఫైర్స్ గురించి అడుగుతారు, అంతే అండి. మెడికల్ టెర్మినాలజీస్, హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ సిస్టమ్స్ అండ్ డిసీజెస్, ఇవే అనమాట ఎక్కువ మెయిన్ అయితే వచ్చేసి. ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి కాబట్టి వీళ్ళైతే ఏవైతే చెప్తున్నారనమాట. అండ్ అలానే రివ్యూ ద మెడికల్ రికార్డ్స్ అండ్ ఎన్కౌంటర్ ద డాక్యుమెంటేషన్ టు ఐడెంటిఫై ద రెలవెంట్ డయాగ్నోసిస్ ప్రొసీజర్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్. సో ఇలా అయితే కొన్ని అయితే అడుగుతున్నారనమాట. వీడియోని అయితే పాస్ చేసి ఒకసారి అయితే మీరు క్లియర్గా అయితే పాయింట్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఎవరికైతే సిపిసి చేసి ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉంది మాకు వాకిన్ అవుతాం అన్న వాళ్ళు ఒకసారి అయితే వీడియోని అయితే పాస్ అయితే చేసి చూసుకోండి. సర్టిఫికేషన్ ఇన్ మెడికల్ కోడింగ్ అని అడుగుతున్నారు. సిపిసి ఆ సర్టిఫికేషన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేటప్పుడు. నేనైతే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ అయితే చేస్తాను. నాకు తెలుసా అండి వీడియో అయితే లేట్ అయిపోయింది, కానీ నేను నెక్స్ట్ డే నుండి అయితే ఖచ్చితంగా అయితే టుమారో నుండి వీడియోస్ అన్నీ ఆన్ టైం చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో 25 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఇంకా ముందు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. వాకింగ్ డీటెయిల్స్ అయితే మ్యాప్లో చూసుకొని ఒకసారి వాకింగ్కి అయితే అయిపోండి. అండ్ 16 జూన్ టు 25 జూన్ వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మార్నింగ్ 9:30 AM to 5:30 PM. అండ్ నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి సదర్లాండ్ అనమాట. సదర్లాండ్ అయితే వచ్చేసి ఇది కూడా వచ్చేసి హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. రోల్ అయితే వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి ఫ్రెషర్స్ని అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా అడుగుతున్నారు. ఏఆర్ అకౌంట్ రిసీవబుల్ అనమాట. మెడికల్ ఆర్ ఫిజికల్ బిల్డింగ్ అనమాట. ఇదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసేద్దాం. రివ్యూవింగ్ అండ్ అనలైజింగ్ ద క్లెయిమ్ ఫర్ 1500 టు ఎన్సూర్ అక్యురేట్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. ఏం లేదండి, ఇదైతే వచ్చేసి సేమ్ మెడికల్ బిల్లింగ్ లానే అనమాట. ఇది వరకు అయితే వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వీడియోని అయితే పాస్ చేసి చెక్ అయితే చేసుకోండి. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియోలో ఎంత అయితే అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియో నుంచి ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఎవరైనా కావాలంటే కామెంట్ అయితే చేసేయండి. సో నేను నెక్స్ట్ వీడియో నుంచి అయితే మీకు ప్రతి పాయింట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి జాబ్ రోల్ని అయితే చెప్తాను. అండ్ ఈరోజు అయితే చాలా కంపెనీస్ పెట్టాను కాబట్టి సో కొంచెం వీడియోని అయితే స్పీడ్గా అయితే చేసేస్తున్నా. నెక్స్ట్ ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్కి అండ్ ఎలానే ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. సో ఫ్రెషర్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఆర్సీఎంలో అయితే ఉండాలి. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ ఏఆర్ కాలింగ్లో ఉన్న పర్వాలేదు. ఈ రెండిట్లో అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇదైతే వచ్చేసి షుడ్ బి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. అండ్ అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. నైట్ షిఫ్ట్ అంట, ఇది నైట్ షిఫ్ట్ చేయగలిగే ఓపిక కూడా ఉండాలి. అండ్ ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 15 days నోటీస్ పీరియడ్లో పెట్టేసుకొని వర్క్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 15 days నోటీస్ పీరియడ్లో జాయిన్ అయితే అయిపోవాలి. ఆఫ్టర్ 15 days జాయిన్ అయిపోవాల్సిందే ఇమీడియట్గా. అండ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే అడుగుతున్నారు. 2-way క్యాబ్ అయితే ఉంటుంది ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్కి. 5 days వర్కింగ్, సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అనమాట. టైమింగ్స్ అయితే వచ్చేసి 11 PM to 3:30 PM. వాకింగ్కి అయితే వచ్చేసి 11 నుంచి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే జరుగుతాయంట. రెజ్యూము అండ్ అలానే ఆధార్ కార్డు అండ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఏదైనా ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలండి. ఆధార్ కార్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. అండ్ పాన్ కార్డు కూడా కుదిరితే రెజ్యూమ్ కూడా తీసుకెళ్ళండి. అలానే కోవిడ్ వ్యాక్సిన్ కూడా అడుగుతున్నారు.
అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రిఫరెన్స్ ఐడి అయితే కూడా ఇచ్చానమాట, హెచ్ఆర్ ఈషా అనమాట. సో రెజ్యూమ్ మీద పైన హెచ్ఆర్ ఈషా అని మెన్షన్ చేయండి. ఈ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో దివ్యశ్రీ బిల్డింగ్ ఉంటుంది కదా, సదర్లాండ్ అనమాట. 2 ఉంటాయి, ఇటు సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది సదర్లాండ్, దానికి ఆపోజిట్లో దివ్యశ్రీ బిల్డింగ్ అనేసి ఉంటుంది. అదైతే అక్కడ అనమాట ఇంటర్వ్యూస్ అని జరిగేది. ఇటైతే వచ్చేసి అక్కడైతే వర్క్ ప్లేస్ అనమాట. సో దివ్యశ్రీ ఉన్న బిల్డింగ్లోకే మీరు వాకిన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి 19th నుంచి 23 జూన్ వరకు మాత్రమే జరుగుతున్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట, సిపిసి అండ్ సిపిటి క్వార్టర్స్కి మాత్రమే. టెలి పర్ఫార్మెన్స్ అయితే ఏంటి అనేది అయితే ఇచ్చారు. ఇదైతే వచ్చేసి ఫ్రెంచ్ ఎంఎన్సీ కంపెనీ అని చెప్తున్నారు. ఆపరేషన్స్ ఇన్ 80+ కంట్రీస్. అవర్ ఎక్స్పర్టైజ్ ఈస్ మెజర్లీ ఇంటూ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఓకే సిపిటి. సో ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది ఇచ్చారండి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. స్టే అప్ టు డేట్ ఆన్ కోడింగ్ గైడ్లైన్స్. ఖచ్చితంగా కోడింగ్ గైడ్లైన్స్ అప్ టు డేట్ ఉండి వన్స్ మనకి జాబ్ వచ్చిన తర్వాత డైలీ హడల్ ఇలా కొన్ని ఉంటాయి. సో వాటిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారనమాట, ఏంటి అప్డేట్స్ వచ్చింది ఏంటి అనేది ఎవ్రీడే అయితే మీకు మనకి చెప్తారు వాళ్ళు. సో మనం కూడా అప్డేటెడ్గా ఉండాలి గైడ్లైన్స్ విషయంలో, కోడింగ్ గైడ్లైన్స్లో. అండ్ అలానే మీ ఆల్సో కోడ్ డయాగ్నోసిస్ యూజింగ్ ICD-10. ఈ కోడ్ని అయితే యూజ్ చేసి మనం కోడింగ్ చేస్తాం కదా, సో అవన్నీ కూడా క్లియర్గా అండ్ యాక్యురేట్గా అయితే ఖచ్చితంగా ఉండాలి. రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ యాజ్ CPT మెడికల్ కోడర్ ఆర్ సిమిలర్ రోల్, CPT కోడింగ్ గైడ్లైన్స్ ప్రొఫెషన్స్గా ఉండాలి. ఎక్సలెంట్ అటెన్షన్ అండ్ డీటెయిల్ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయాలి. స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. CPC సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్, అంటే CPC సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. CPT అయితే ఉండాలి, CPC సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటే అడ్వాంటేజ్ అని చెప్తున్నారు వీళ్ళు. బెనిఫిట్స్ అయితే వచ్చేసి కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్ ప్యాకేజ్ మెన్షన్ అయితే చేయలేదు, బాగానే ఇస్తామని చెప్తున్నారు. మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ హెల్త్ కేర్, ఇంకా అంతే. ఎన్విరాన్మెంట్ ఫాస్ట్ పేస్డ్. CTC అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి 2 LP to 2.5 LP అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ టైమ్ అండ్ వెన్యూ 19th నుంచి 25th జూన్ వరకు అయితే ఉన్నాయి. సో కంపెనీ అయితే వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై, తమిళనాడు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేయండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి యాక్సెస్ హెల్త్ కేర్ అనమాట. ఇదైతే వచ్చేసి హైరింగ్ ఫర్ సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. ఇది కూడా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకే, ఫ్రెషర్స్కి ఇది కూడా అయితే వచ్చేసి లొకేషన్ చెన్నై. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, సో వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అయిపోయింది. సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది. అయితే వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. వర్కింగ్ డేస్ అండ్ టైమింగ్స్ అయితే వచ్చేసి మండే నుంచి ఫ్రైడే 9 AM to 6:30 PM వరకు. సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి ఇచ్చేసేసారు. ఏం లేదండి, ఫస్ట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా అయితే అసెస్మెంట్స్ పెడతారు అండ్ మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా పెడతారనమాట. మనం ఏదైతే వర్క్ చేస్తామో వాళ్ళు మాక్ చార్ట్స్ ముందే మనకి ఎగ్జామ్ కింద అయితే పెట్టేస్తారనమాట. అప్పుడు ఎవరైతే మనం ఎలిజిబుల్లో అప్పుడు వాళ్ళు 6 monthsలో నుంచి వాళ్ళే తీసేసుకుంటారనమాట. ఫస్ట్ అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది, కోచింగ్ లాగా కాదు కానీ ఇంకా అట్లానే కొంచెం వాళ్ళే మనల్ని గైడ్ చేసి ఎగ్జామ్స్ అవి రాపిస్తారనమాట. మనం కనుక పాస్ అయ్యి ఆ మాక్ టెస్ట్లు అన్నీ పాస్ అయిపోతే వాళ్ళే కంపెనీలోకి జాబ్లోకి తీసేసుకుంటారనమాట. అటెండెన్స్ అండ్ పంచువాలిటీ ఇవన్నీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలంటున్నారు. బీ ఎఫెక్టివ్ టీమ్ ప్లేయర్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే 2018 నుంచి ఎవరైతే పాస్డ్ అవుట్ అయితే ఉన్నారో వాళ్ళు ట్రై అయితే చేయొచ్చు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. అండ్ మీ రెజ్యూమ్ పంపించినట్టుగా ఇక్కడ 2 మెయిల్ ఐడీలు అయితే ఇచ్చాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకైతే మెయిల్ ఐడీకి అయితే మెయిల్ అయితే చేసేసేయండి.